మా ఇందుపల్లి రైల్వే గేట్ దగ్గరకొస్తే ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ దాదాపు 150 నుంచి 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ముసలి రావి చెట్టు ఉంది. తరతరాలుగా ఆ ఊరి సుఖదుఖాలను చూసిన ఆ చెట్టు నీడన ప్రతి వేసవిలో ఒక గొప్ప మానవత్వం చిగురిస్తుంది. ఎండలు మండిపోయే కాలంలో ఊరిలోని దాతలు ఆ రావి చెట్టు కింద చక్కటి తాటేకు పందిరివేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పందిరి కింద వరుసగా అమర్చిన ఎర్రటి మట్టికుండలు చూస్తుంటేనే సగం దాహం తీరిపోతుంది. ఎండలో అలసిపోయి వచ్చే బాటసారులు ఆ కుండల్లోని నీళ్లు తాగుతుంటే అబ్బా, ఆ చల్లదనం, ఆ మట్టి వాసన, ముందర ఫ్రిడ్జ్ నీళ్లు కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఆ నీళ్లు గొంతులోకి దిగుతుంటే ప్రాణం లేచి వస్తుంది. పెద్ద రావిచెట్టు నీడ, తాటేకు పందిరిదిరి చల్లదనం, దాతల హృదయం, కుండల్లోని అమృతం. ఇది మా ఇందుపల్లి చలివేంద్రం ప్రత్యేకత. మీలో ఎంతమందికి ఇలాంటి కుండల నీళ్లు తాగడం ఇష్టం?